చాలా మంది పేషెంట్స్ ఓపీకి పాదాల్లో పెయిన్తోనో ఆర్ కొంచెం పుండు లాంటి లీజన్తోనో ప్రజెంట్ అవుతున్నారు. దీనికి కారణం చాలా ఉన్నా సరే బేసిక్గా వన్ ఈజ్ కార్న్, ఆ సెకండ్ది క్యాలస్ అండ్ ద థర్డ్ ఈజ్ వాట్. సో ఈ మూడులో కార్న్ అండ్ క్యాలస్ రావడానికి అయితే మాత్రం రిపీటెడ్గా ట్రామా అవటం, దెబ్బ తాకటం రిపీటెడ్గా, అండ్ వాకింగ్ పొజిషన్ కూడా సరిగ్గా లేకపోయినా, ఫుట్వేర్ సరిగ్గా లేకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వాట్ అనేది ఇట్స్ అండ్ బేసికలీ వైరల్ ఇన్ఫెక్షన్. వేరే వాళ్ళ నుంచి ట్రాన్స్మిట్ అవ్వటము ఆర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ చెప్పులు ఈ పర్సన్ వేసుకోవటం వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది. ఆల్వేస్ కార్న్ అండ్ వాట్ ఆర్ పెయిన్ఫుల్. క్యాలస్ అనేది మాత్రం నొప్పి మోస్ట్ ఆఫ్ ద టైం ఉండకపోవచ్చు. సో చాలామంది ఈ థిక్ అండ్ లీజన్ వచ్చింది ఇట్లా అంటే ఈజీలీగా అవైలబుల్ ఉంటుంది కార్న్ క్యాప్స్. సో కార్న్ క్యాప్స్ పెట్టుకుంటారు. అండ్ కార్న్ క్యాప్స్ వాడిన తర్వాత 10 days 15 days వాడిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోయినా రిపీటెడ్గా పెట్టుకుంటారు. ఇలా చేయటం వల్ల రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయకుండా ఈ పెయిన్ అనేది ఎక్కువ అవటము, వేరే చోట కూడా సిమిలర్ లీజన్స్ ఇలాంటి లీజన్స్ రావటం అనేది జరుగుతుంది. అందుకని చాలామంది నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, ఒకవేళ కార్న్ క్యాప్ వాడారు తగ్గలేదు అంటే మీ ప్రాబ్లం పెద్దగా ఉన్నట్టు. డూ కన్సల్ట్ డర్మటాలజిస్ట్. ఇలా కన్సల్ట్ అయితే కనుక నెక్స్ట్ ఏంటంటే అది కార్నా లేకపోతే వాటా బేసిక్గా ఐడెంటిఫై చేసి దాని ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ కనుక థిన్ ఉంది, కొంచెం మైల్డ్గానే ఉంది, లైఫ్ స్టైల్లో ఎక్కువ వాకింగ్ రన్నింగ్ ఏం లేవు అనుకుంటే కనుక కెరటాలైటిక్ క్రీమ్స్ లైక్ యూరియా కానీ సాల్సిలిక్ యాసిడ్ కానీ ఇచ్చి తగ్గిస్తాం. మనము అప్పుడప్పుడు క్రీమ్స్ కూడా ఇచ్చినా తగ్గట్లేదు ఆర్ థిక్ అండ్ లీజన్స్ ఉన్నాయంటే కనుక కంపల్సరీగా లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. లేజర్ ట్రీట్మెంట్లో ఫ్రాక్షన్ సివిటీ లాంటి లేజర్స్ కానీ కాట్రీ కానీ చేయొచ్చు. వాటికి వచ్చేసి మాత్రం లేజర్తో పాటు ఇంట్రాలీజనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి ఇంజెక్షన్స్ చేయటం వల్ల వైరల్ లోడ్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం లేజర్ వల్ల ఆ థిక్నింగ్ అనేది తగ్గి తొందరగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కార్న్ కేస్ కానీ లేకపోతే క్యాలస్ కేస్ కానీ ఒక లేజర్ సెషన్తోనే చాలా వరకు పెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఫీట్లో పెయిన్ ఉంది ఆర్ఎల్స్ ఏమైనా థిక్ అండ్ లీజన్ ఉంది అంటే కనుక టెంపరీగా 10 days అట్లా ఓకే, ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా చూపించుకున్నట్టయితే మీరు రిలీఫ్ని పొందుతారు.